ఫ్రెండ్స్, యాపిల్ iOS 18.1 అప్డేట్ తొందరలోనే రాబోతుంది. స్టేబుల్ వర్షన్ అప్డేట్. ప్రెజెంట్ అయితే నేను బీటా ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని చెక్ చేయడానికి ఏమేమి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వస్తున్నాయో. ప్రెజెంట్ అయితే నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఫోన్ వచ్చేసరికి స్టేబుల్ వర్షన్ మీద రన్ అవుతుంది 18.0.1 మీద. ప్రెజెంట్ ఇప్పుడు అందరూ వాడేది. అండ్ రైట్ సైడ్ ఏదైతే ఫోన్ ఉందో దీనిలో వచ్చేసరికి iOS 18.1 బీటా అయితే ఇన్స్టాల్ చేశాను. దీనిలో ఇప్పుడు మనం కొన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ మనం 18.1 అప్డేట్ ఒకవేళ మీకు వచ్చిందనుకోండి, మీ దగ్గర యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ ఫోన్. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ అంటే మీకు ఐఫోన్ 16 అండ్ అబోవ్ 16, 16 ప్లస్, 16 Pro, 16 Pro Max, ఐఫోన్ 15 Pro, 15 Pro Max ఈ ఫోన్స్కి మాత్రమే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మిగతా ఫోన్స్ వేటికి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. ఒకవేళ మీరు మ్యాక్బుక్ కానీ అండ్ ఐప్యాడ్ కానీ చూసుకుంటే యాపిల్ M1 చిప్ ఉంటుంది కదా, M1 అండ్ అబోవ్ చిప్స్కి మాత్రమే పనిచేస్తుంది. సో ప్రజెంట్ ఇది 16 ప్లస్ 18.1 వేసా కాబట్టి అండ్ దీనిలో యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే నేను చెక్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఐఫోన్ 15 Pro Max ఈ ఫోన్ కూడా సపోర్ట్ చేసింది, కాకపోతే ఇది నేను స్టేబుల్లోనే ఉంచాను ఎందుకంటే డిఫరెన్స్ మీకు చూపించడానికి. ఫస్ట్ మన 18.1 అప్డేట్ అందరికి వస్తుంది కదా, యాపిల్ ఇంటెలిజెన్స్ పక్కన పెడతాను, తర్వాత మాట్లాడతాను యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి. 18.1 అప్డేట్ అన్ని ఫోన్స్కి వస్తుంది. వాటిలో ఏమేమి ఫీచర్స్ మనం చూడబోతున్నాం. చాలా యూస్ఫుల్ ఫీచర్స్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీచర్స్ అయితే 18.1 అప్డేట్కి అయితే రాబోతున్నాయి. ఫస్ట్ది కాల్ రికార్డింగ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి 18.1 అప్డేట్లో మీరు కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఫోన్ నుంచి నేను ఫోన్ చేస్తున్నాను ఒక ఫోన్కి. ఈ ఫోన్ వస్తారు ఐఫోన్ 13. సో దీనిలో కూడా మీకు అన్నిట్లో పనిచేస్తాయి ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ అయితే 18.1 అప్డేట్లో. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, ఇదే రికార్డింగ్ అనమాట ఆప్షన్. దీనిలో కూడా కనిపిస్తుంది. సో దీన్ని మనం రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు రికార్డ్ అవుతుంది. అండ్ ప్రాంప్ట్ కూడా వస్తుంది అవతల వాళ్ళకి. ఒకసారి అది కూడా చూద్దాం. అవతల వాళ్ళకి అట్లా ప్రాంప్ట్ వెళ్తుంది కాల్ రికార్డ్ అవుతున్నట్టు. సో మీరు కాల్ ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. కాల్ రికార్డ్ చేస్తూ నోట్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ అయిపోయింది అనుకోండి, దీన్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ చూడొచ్చు దీని ట్రాన్స్క్రిప్ట్ కూడా వస్తుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఏం మాట్లాడామో అది ట్రాన్స్క్రిప్ట్ కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే. ప్రజెంట్ అయితే కాల్ రికార్డింగ్ ఆప్షన్ చెప్పే కదా 18.1 అప్డేట్లో అన్ని ఐఫోన్స్కి అయితే వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్లో ఇక్కడ మనం 18.0.1 ఇప్పుడు స్టేబుల్ వర్షన్లో చూస్తే ఈ ఐకాన్స్ ఏదైతే కనిపిస్తున్నాయి, ఇక్కడ మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మనకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఒకవేళ బ్లూటూత్ నేను ఆన్ చేయాలనుకోండి, లోపలికి వెళ్ళి బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆ బ్లూటూత్ సెట్టింగ్స్ అయితే నేను యాక్సెస్ చేయగలను. ఇప్పుడు 18.1 అప్డేట్లో మనకి ఐకాన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యాడ్ కంట్రోల్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు వైఫైకి సపరేట్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మనకి లేదు చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ కనెక్టివిటీలోకి వెళ్తే ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వైఫైకి సపరేట్ బటన్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను బ్లూటూత్ ఆప్షన్స్ని యాక్సెస్ చేయొచ్చు, డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు వైఫైని, బ్లూటూత్ని. సో లోపలికి వెళ్ళి చెక్ చేయాల్సిన పని లేదు ఈ మనం 18.0.1 లాగా. ఇది కూడా యూస్ఫుల్ ఫీచర్. అండ్ ఈ కంట్రోల్ సెంటర్ని మీరు గజిబిజిగా చేస్తారు కదా, అన్ని ఐకాన్స్ యాడ్ చేసి ఉంటారు. వీటన్నిటిని మీరు రీసెట్ చేయాలనుకుంటున్నారు. సెట్టింగ్స్లో మీరు కంట్రోల్ సెంటర్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, రీసెట్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి. ఒకవేళ మీరు రీసెట్ చేయాలనుకుంటే రీసెట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఇక్కడ చూడొచ్చు అన్ని పోయినాయి. ఇప్పుడు నేనైతే ఐకాన్స్ యాడ్ చేసిన అవన్నీ పోయినాయి. మళ్ళీ మీరు ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి కెమెరా కంట్రోల్కి సంబంధించి. కెమెరా కంట్రోల్ హాట్ ఫీచర్ ఐఫోన్ 16 సిరీస్లో వాటికి మాత్రం ఉంది. ఇక్కడ ఒక బటన్ ఇస్తారు కెమెరా కంట్రోల్కి. ఇప్పుడు నా దగ్గర 2 ఫోన్స్ ఐఫోన్ 16 ప్లస్. ఈ బటన్ మనం ప్రెస్ చేసామనుకోండి, కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు దీనిలో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు కెమెరా కంట్రోల్లో. అది 18.1 బీటాలో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు స్టేబుల్లో మీకు కనిపించింది 18.0.1లో. సో ఏంటంటే ఆ ఫీచర్ మన కెమెరా కంట్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ స్టేబుల్ వర్షన్ ప్రజెంట్ ఉన్న దానిలో వైడ్ యాంగిల్ నార్మల్ 2xకి స్విచ్ అవ్వచ్చు ఇట్లా. అదే ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్ మనకి స్టేబుల్లో అయితే లేదు. ఇక్కడ మనం ఫ్రంట్ కెమెరాకి అయితే స్విచ్ అవ్వచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఫోటో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 18.1లో ఇంకో కొత్త ఫీచర్ కూడా రాబోతుంది. మనం ప్రైమరీ ఈమెయిల్ ఐడిని చేంజ్ చేయొచ్చు. యాపిల్ ఐడిని మీరు చేంజ్ చేయొచ్చు. ఇంతకుముందు మనకు ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు 18.1లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, అకౌంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మొత్తం 2 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. దీనిలో ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఒకటి ఉంది అండ్ కింద ఇంకొక ఈమెయిల్ ఐడి ఉంది. సో ఇప్పుడు నేను కింద దాన్ని ప్రైమరీ ఈమెయిల్ ఐడికి మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసేసి ప్రైమరీ ఈమెయిల్ అని కొట్టేస్తే చాలు, మేక్ ప్రైమరీ. ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇది ప్రైమరీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ప్రైమరీ ఈమెయిల్ ఐడి అది వెళ్ళిపోయింది. అదే మనం 18.0.1 స్టేబుల్ వర్షన్ ఇప్పుడు ఆప్షన్ ఉండదు మనకి. దీని మీద క్లిక్ చేయడానికి రాదు,
ఎడిట్‌లోకి వెళ్ళినా గానీ డిలీట్ చేసుకోవచ్చు. అంతేగాని మనం ప్రైమరీ ఈమెయిల్ ఐడీని చేంజ్ చేయడానికైతే ఉండదు. ప్రెజెంట్ ఇప్పుడు నేను చూపించిన ఫీచర్స్ అన్నీ మీకు 18.1 అప్డేట్‌లో అందరికీ వస్తాయి. అన్ని ఐఫోన్స్‌కైతే వస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఇంకో ఫీచర్ కూడా కొత్తది రాబోతుంది 18.1 అప్డేట్‌లో అందరికీ. ఎన్ఎఫ్‌సి ఉంది కదా! ఎన్ఎఫ్‌సి మనకి ట్యాప్ అండ్ పే ఇప్పుడు థర్డ్ పార్టీ డెవలపర్స్ కూడా ఎనేబుల్ చేస్తున్నారు. సో, ఒకవేళ వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫోన్‌పే ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసి మీరు ట్యాప్ అండ్ పే చేయొచ్చు. ఎన్ఎఫ్‌సి వాళ్ళు ఎనేబుల్ చేస్తే. చూపియడానికైతే లేదు. ఒకవేళ అది వస్తే అది కూడా తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ చూద్దాం. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అంటే ఇవి ఓన్లీ ఇప్పుడు చెప్పేవి నేను ఐఫోన్ 16 అబోవ్ ఫోన్స్‌కి, ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌కి మాత్రమే వర్క్ అయితాయి. దాని కింద ఫోన్స్‌కి అయితే ఇవి వర్క్ అవ్వవు. సో, ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సిరిని మనం నార్మల్‌గా యాక్టివేట్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇది చూడొచ్చు. మొత్తం ఇది యానిమేషనే మారిపోయింది. నార్మల్‌గా అయితే మనకి సిరి ఇలా యాక్టివేట్ అయితది కదా! ఇప్పుడు యానిమేషన్ మొత్తం మారిపోయింది. ఇట్లా యాక్టివేట్ అయితది. సిరిని మనం పవర్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. మనం హే సిరి అని యాక్టివేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు 18.1లో బాటమ్‌లో డబుల్ ట్యాప్ చేసినా గాని యాక్టివేట్ అయితది విత్ కీబోర్డ్. సో, మీరు టైప్ చేసి మీరేమన్నా కమాండ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీరు మాట్లాడలేని సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి టైప్ చేయొచ్చు ఇక్కడ. అదే ఇక్కడైతే ఉండదు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఏం రాదు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసామనుకోండి 18.1లో కీబోర్డ్ వస్తుంది చూడొచ్చు. సో, ఇది యాపిల్ ఇంటెలిజెన్స్‌తో కూడా వర్క్ అయ్యిద్ది. ప్రెజెంట్ అయితే 18.1లో మీకు చాట్ జీపీటీ ఇంటిగ్రేట్ చేయలేదు. సిరి ఇప్పుడు మీరు క్వెషన్స్ అడిగినా గాని ఇంటర్నెట్ నుంచే మీకు సమాధానాలు చెప్తది. చాట్ జీపీటీ అయితే యూజ్ చేయదు. 18.2 అప్డేట్‌లో సిరికి చాట్ జీపీటీ కూడా ఇంటిగ్రేషన్ ఇస్తారు. సో, అప్పుడు ఇంకా మీరు ఎక్కువ ఫీచర్స్ అయితే యూజ్ చేయొచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్‌లో. ఇప్పుడు సిరితో మీరు చాలా బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మధ్యలో మీరేమైనా తప్పు చెప్పారు. తప్పు చెప్పినా గాని మీరు వెంటనే కరెక్ట్ చేసేసి చేయమంటే సిరి చేస్తది. ఇంతకుముందు ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు 18.1లో వస్తది. ఇప్పుడు చూడండి ఒకటే కమాండ్ రెండిటికి ఇస్తాను. సెట్ ఏ అలారం నో. సెట్ ఏ టైమర్. నో. సెట్ ఏ రిమైండర్ ఫర్ పికప్ సాయి సచిన్ ఫ్రమ్ స్కూల్. ఇక్కడ చూడొచ్చు 18.1 యాపిల్ ఇంటెలిజెన్స్‌లో ఎన్ని కమాండ్స్ ఇచ్చినా మీరు తప్పులు చెప్పినా గాని మీరు కరెక్ట్ చేసుకుంటే సిరి దాన్ని ఐడెంటిఫై చేస్తది. మీకు ఏదైతే ఫైనల్‌గా మీరు చెప్పాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే తీసుకుంటది. నెక్స్ట్ రైటింగ్ టూల్స్. ఏదైనా ఆర్టికల్ మీరు చదువుతున్నారు. దీనిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేశారనుకోండి. దీనికంటే ఫస్ట్ మనము ఏదైనా నోట్స్ చూద్దాం. నోట్స్ నుంచి అయితే ఇంకా బావుంటది. ఇక్కడ కొంచెం నోట్స్ అయితే రాసాను నేను. ఇప్పుడు ఈ నోట్స్‌లో రైటింగ్ టూల్స్ తీసుకురావాలనుకుంటే బాటమ్‌లో ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా! దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రైటింగ్ టూల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రూఫ్ రీడ్ అని ఉంది ఫస్ట్. ప్రూఫ్ రీడ్ అంటే ఇదేం చేస్తదంటే మొత్తం మన ఆర్టికల్ స్కాన్ చేసి ఎన్ని తప్పులున్నాయో చూపిస్తది. వాటిని ఎలా మనం రీప్లేస్ చేయొచ్చు, ఏమేమి తప్పులున్నాయి. 11 చేంజెస్ చేయొచ్చు అని చెప్పేసి నాకు చెప్తుందది. ఇక్కడ చూడొచ్చు ఎక్కడెక్కడ మనం చేంజెస్ చేయొచ్చు. అవి మనకి నీట్‌గా చెప్తది. ఇక్కడ చూడొచ్చు. ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టొచ్చు. ఇట్లా రకరకాలుగా మీకు ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో మొత్తం చెప్తది. సో, మొత్తం మీరు కరెక్ట్ చేసుకోవచ్చు దానితోటి. నెక్స్ట్ రీరైట్. రీరైట్ అంటే దీన్నే ఇది మళ్ళీ రీరైట్ చేస్తది. డిఫరెంట్ ఫార్మాట్‌లో, డిఫరెంట్ వేలో మనం రాసిన దానికంటే డిఫరెంట్ పద్ధతిలో అది రీరైట్ చేస్తది. ఇక్కడ ఒరిజినల్‌కి, రీరైట్‌కి మీరు కంపారిజన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఈ రైటింగ్ టూల్స్‌లో మనం ఈ మెసేజ్‌ని ఫ్రెండ్లీగా రాయాలా, ప్రొఫెషనల్‌గా రాయాలా ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం చాలా ఫోన్స్‌లో. ఈ కాన్సైజ్ ఉంది కదా ఆప్షన్. కాన్సైజ్ పెడితే ఏమైద్దంటే దీన్ని చిన్నగా చేసేసిద్ది. ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉంది కదా దాన్ని కొద్దిగా షార్ట్ ఫార్మాట్‌లో చేసేస్తది. నెక్స్ట్ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సమ్మరీ దీన్ని మీరు సమ్మరీ కావాలంటే సమ్మరీ ఇస్తది. అండ్ ఇక్కడ చూడొచ్చు సమ్మరీ వస్తుంది. అండ్ లేదు కీ పాయింట్స్ కావాలంటే కీ పాయింట్స్ లాగా దీన్ని చేస్తది. అండ్ లిస్ట్ కావాలంటే లిస్ట్ రూపంలో ఇస్తది. చూడండి లిస్ట్ లాగా వచ్చింది మొత్తం. అదే టేబుల్ కావాలనుకోండి టేబుల్ లాగా కూడా ఇస్తది. ఇట్లా మీరు రకరకాలుగా అయితే ఈ రైటింగ్ టూల్స్‌ని అయితే యూజ్ చేయొచ్చు. ఓన్లీ మీరు రాసిందే కాదు ఏదైనా వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో నేను చదువుతున్నాను. ఇక్కడ కూడా రైటింగ్ టూల్స్ ఆప్షన్ అయితే ఉంటది. సో, ఇక్కడ నుంచి మనం ఏదైనా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సమ్మరీ తీసుకున్నాం దీనిది. దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మీరు నోట్స్‌లో పేస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నోటిఫికేషన్ సమ్మరీస్. ఇప్పుడు దీని నుంచి నేను పెద్ద మెసేజ్ పంపిస్తున్నాను. ఈ ఫోన్‌కి యాపిల్ ఇంటెలిజెన్స్ ఉన్నదానికి. ఇది మ్యారేజ్ ఇన్విటేషన్. సో, దీన్ని నేను ఇప్పుడు ఈ ఫోన్‌కి పంపిస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి ఎలా వస్తదో. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది కదా! మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ డిసెంబర్ 10థ్ 10 AM గోవాలో. ఈ ఇంత పెద్ద మెసేజ్‌ని ఇది మనకి షార్ట్ ఫార్మాట్‌లో చేసి చూపిస్తది నోటిఫికేషన్. సో, మొత్తం మీరు మెసేజ్ చూడాలనుకుంటే మీరు జస్ట్ వాట్సాప్‌కెళ్తే కంప్లీట్ మెసేజ్ అయితే చూసుకోవచ్చు. సో, ఇది కూడా చాలా బాగుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి పెద్ద పెద్ద మెసేజెస్‌ని చిన్నగా మ్యాటర్ చూపిస్తది మీకు నోటిఫికేషన్ సెంటర్‌లో. ఇది ఓన్లీ ఇక్కడే కాదు మెయిల్స్‌లో కూడా. మెయిల్స్ ఓపెన్ చేశారనుకోండి మీరు బ్యాక్‌కెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ మెయిల్ లోపల మనకి ఏదైతే మెయిన్ విషయాలు ఉన్నాయో ఇప్పుడు ఇన్విటేషన్ ఇప్పుడే నేను మాట్లాడే దాని గురించి ఇక్కడ అండ్ ప్రతి ఒక్క మెయిల్‌కి ఇది మనకి సమ్మరీ అయితే ఇస్తది. అండ్ దీన్ని ఓపెన్ చేసినా గాని మీరు పైన ఉంది కదా! పైన సమ్మరైజ్ అని కొట్టినా గాని ఇక్కడ కూడా మీకు ఇంత పెద్ద మెయిల్‌లో ఏంది సమ్మరీ మొత్తం ఇక్కడ సింపుల్‌గా అయితే వస్తది. అంతేకాదు మెయిల్‌లో మీకు ప్రయారిటీ మెయిల్స్ టాప్‌లోకి అయితే వస్తాయి. ఈ స్పామ్ మెయిల్స్ ఉంటాయి కదా! అవి బాటమ్‌కి అయితే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఫోటోస్ యాప్. ఫోటోస్ యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత క్లీనప్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. క్లీనప్ ఫంక్షన్ మనం ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో చూస్తాం కదా! ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి దాన్ని ఇప్పుడు దీనికైతే తీసుకొచ్చారు. దీన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో, ఈ ఫోటో నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ఆప్షన్స్‌లోకి వెళ్తే క్లీనప్ అని చెప్పేసి ఫీచర్ ఉంటది. సో, ఇప్పుడు మనం ఏదైతే మనం హెల్మెట్ తీసేయాలనుకుంటున్నా దీన్ని రౌండ్ అప్ చేసామనుకోండి అది తీసేస్తుంది అక్కడ. కాకపోతే మిస్సింగ్ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని
యాడ్ చేయడంలో ఇది ఫెయిల్ అవుతుంది. ఇది జస్ట్ బీటాలో ఉంది కాబట్టి మనం ఏమి ఇప్పుడు కన్‌క్లూజన్‌కైతే రాలేము. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో అయితే మాత్రం మిస్సింగ్ పార్ట్స్‌ని నీట్‌గా యాడ్ చేస్తాయి. దీనిలో అయితే ప్రెజెంట్ అయితే యాడ్ చేయట్లేదు. కాకపోతే ఆబ్జెక్ట్స్ మీకు నచ్చనియి అయితే మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా జస్ట్ సర్కిల్ చేస్తే చాలు అవి ఎగిరిపోతాయి. నెక్స్ట్ మెమోరీస్ ఉన్నాయి కదా! మెమోరీస్ ఇప్పుడు కింద ఆప్షన్ అయితే వస్తది. క్రియేట్ ఏ మూవీ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా! మెమరీ మూవీ. ఇక్కడ మీరు ఏదన్నా మెమరీ క్రియేట్ చేయాలనుకున్న మూవీలా క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఫోటోస్ ఉన్నాయి. ఈ ఫోటోస్‌లో బీచ్‌కి సంబంధించి కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఆ బీచ్ థీమ్‌లో ఒక మూవీ రెడీ చేసి కొద్ది మ్యూజిక్ యాడ్ చేయమని కమాండ్ ఇస్తున్నాను. బీచ్ మూవీ విత్ బీచ్ మ్యూజిక్. చూద్దాం ఏమిస్తదో ఇది. డన్. ఇప్పుడు ఈ ఫోటోస్ అన్ని స్కాన్ చేస్తది. ఏదైతే బీచ్ ఫోటోస్ ఉన్నాయో వాటిని మాత్రం తీసి ఒక మూవీ క్రియేట్ చేసిద్ది. దానికి మ్యూజిక్ అయితే యాడ్ చేసిద్ది. ఇవి కొన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్. iOS 18.1 అప్డేట్ వస్తే ఇవి మీ ఫోన్స్‌లో పనిచేస్తాయి. ఇవి కొన్ని ఫీచర్సే ఉన్నాయి. 18.2లో చాలా మంచి ఫీచర్స్ రాబోతున్నాయి. సిరికి చాట్ జీపీటీ ఇంటిగ్రేట్ చేస్తారు. అండ్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఉంటది కదా! మీరు ఆండ్రాయిడ్‌లో చూస్తారా? ఆ ఫీచర్ కూడా ఇప్పుడు ఇది iOS‌కి అయితే వస్తది. 18.2లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అది కూడా. నెక్స్ట్ ఏదైనా స్కెచ్ చేసామనుకోండి దాన్ని రియల్ లైఫ్‌లో ఇమేజ్‌లా కన్వర్ట్ చేయడం. అండ్ ఇంకొకటి జెన్మోజి అంటే మీ ఫేస్ తోటి ఎమోజిస్ క్రియేట్ చేస్తది. ఇవన్నీ 18.2లో మనం చూడబోతున్నాం. 18.1 జస్ట్ కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి యాక్టివేట్ చేయాలంటే ఒకవేళ మీరు 18.1 అప్డేట్ మీ ఫోన్‌కొచ్చినా, మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఇండియాలో యూజ్ చేయాలంటే మాత్రం మీరు కొన్ని సెట్టింగ్స్‌లో చేంజెస్ చేయాల్సి ఉంటది. లేకపోతే మీరు యూజ్ చేయడం కష్టం. ఆ చేంజెస్ ఏందో చూపిస్తాను. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత జనరల్‌లోకెళ్ళండి. జనరల్‌లో ఇక్కడ మీకు లాంగ్వేజ్ అండ్ రీజియన్ ఉంది కదా! దీనిలోకెళ్ళిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి యాడ్ లాంగ్వేజ్‌లోకెళ్ళి ఇంగ్లీష్ యూఎస్ ఉంటది కదా! ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీజియన్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేయాలి. ఈ చేంజెస్ అయితే చేయాలి ఫస్ట్ మీరు. చేసిన తర్వాత బ్యాక్‌కి రండి. బ్యాక్‌కొచ్చేసిన తర్వాత సెట్టింగ్స్‌లో ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని చెప్పేసి మీకు కనిపిస్తది. సో, దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కదా! ఇది కూడా ఇంగ్లీష్ యూఎస్ సెలెక్ట్ చేయాలి. ఈ 2 చేంజెస్ చేస్తేనే మీ యాపిల్ ఇంటెలిజెన్స్ మీరు యూజ్ చేయొచ్చు మీ ఫోన్‌లో. మీరు ఇండియాలో ఉన్నా గాని ఈ చేంజెస్ అయితే చేయాల్సిందే. వేరే కంట్రీలో ఎక్కడున్నా గాని ప్రెజెంట్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ ఇంగ్లీష్ యూఎస్‌కి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మిగతా లాంగ్వేజ్ కూడా యాడ్ చేస్తారు. అప్పుడు మీరు తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మన లాంగ్వేజ్‌కొస్తే ఇంగ్లీష్ ఇండియాకొస్తే. ఇదే iOS 18.1 అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో మీకు నచ్చిందనుకో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.